ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 3వ వారంలో అదృష్ట సమయం రాబోతుంది. 3 శుభవార్తలను పొందబోతున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు. అయితే ఈ రాశి వారు డిసెంబర్ 3వ వారంలో పొందబోతున్న 3 శుభవార్తలు ఏమిటి? అదేవిధంగా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అలాగే వీరి జీవితంలో అభివృద్ధిని పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా మంచి ఆకృతిని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన వీరిని అందరూ ఇష్టపడతారు. అలాగే ఇతరులను హేళన చేసి మాట్లాడటం వీరికి అసలు నచ్చదు. వీరికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అంటే ఇష్టం. ఈ రాశి వారికి డిసెంబర్ 3వ వారంలో మంచి మార్పులు రాబోతున్నాయి. ఊహించని రీతిలో అదృష్టం వరించబోతుంది. 3 శుభవార్తలతో వీరి జీవితంలో ఆనంద సమయాన్ని గడపబోతున్నారు. అయితే ముందుగా ఈ రాశివారు డిసెంబర్ 3వ వారంలో పొందబోయే 3 శుభవార్తల గురించి చూసుకున్నట్లయితే వీరికి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను పొందనున్నారు. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు సఫలం కానున్నాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి పెద్దల అంగీకారాన్ని పొందుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో వైవాహిక జీవితంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు బయట అందరికీ చాలా అన్యోన్యమైన దంపతుల్లా కనిపిస్తారు. కానీ లోపల కొన్ని విషయాల్లో వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్ధలు ఉంటాయి. ఈ మనస్పర్ధలు తొలగిపోవాలంటే మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ మీ అభిప్రాయాలను ఆమెతో పంచుకోవటం వలన మీ బంధం బలపడుతుంది. అలాగే సంతాన పరంగా వీరు శుభ ఫలితాలను పొందుతారు. అయితే సంతానం యొక్క చదువు విషయంలో మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందనున్నారు. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది. అయితే ఈ సమయంలో విద్యార్థులు వినోదభరిత కార్యక్రమాలు, సోషల్ మీడియా వంటి వాటిపై ఆసక్తి పెంచే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించడం మంచిది. రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు ఈ సమయంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి. ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందనున్నారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు. ఈ రాశివారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగి చేసే పనుల యందు కార్యదీక్షత, కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల పరంగా విజయం సాధించడానికి వీరికున్న పట్టుదలే కారణంగా చెప్పవచ్చు. అలాగే ఏ పని చేసినా దాని యందు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే దానివల్ల జరిగే మంచి చెడులను గురించి ముందే ఆలోచించుకుని అంచనా వేసుకుని ప్రారంభిస్తారు. అలాగే ప్రారంభించిన పనులను మధ్యలో వదిలివేయకుండా ధైర్యంగా పూర్తి చేస్తారు. చూడటానికి కఠినంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్వంత నిర్ణయాలను తీసుకోలేక సతమతమైపోతూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా చూసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందబోతున్నారు. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి ఆదాయ మార్గాలు రాబోతున్నాయి. అయితే వృత్తిపరంగా పనులు మందంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చేసే ప్రతి పని పట్ల నిబద్ధతను కలిగి ఉండటం మంచిది. వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి ప్రమోషన్లు ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి స్థాన మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పనిచేసేటువంటి సంస్థల్లో పై అధికారుల నుండి, సంస్థల నుండి ప్రశంసలు లభిస్తాయి. అయితే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
అయితే భాగస్వామి వ్యాపారాలు ఈ సమయంలో అంతగా కలిసిరావు. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల వలన భాగస్వాములతో వివాదాలు ఏర్పడటంతో పోలీస్ కేసులు, కోర్టు కేసులు వంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అలాగే అధిక పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భంలో వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు, అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించేవారు అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది. ఎవరైతే విద్య, ఉద్యోగం, వ్యాపారపరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ప్రయత్నాలు మందంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. వీరికి ఆదాయం సక్రమంగా ఉన్నప్పటికీ ఖర్చు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా వీరు అధికంగా ఖర్చు చేస్తారు. కాబట్టి ఈ రాశివారు ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశివారికి డిసెంబర్ 3వ వారంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన ఇబ్బంది ఉండదు, కానీ ఈ సమయంలో వీరికి నాడీ సంబంధ వ్యాధులు, అలర్జీలు వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే ఒత్తిడి, ఆందోళన కారణంగా మానసిక ప్రశాంతతకు దూరం అవుతారు. దీనితో నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి సమయానికి నిద్రపోవటం, ఆహార నియమాలను పాటించడం, ప్రతిరోజు వ్యాయామం చేయటం వంటివి చేయాలి. ఈ రాశివారు ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే లేనిపోని చిక్కులను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా వీరు ఈ సమయంలో తీవ్రమైనటువంటి మనస్తాపం, ఆందోళనకు లోనై ఉంటారు. దీనివలన వీరు ఎవరినీ నమ్మరు. అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తులను, భార్యను కూడా అనుమానిస్తారు. ఈ మనస్తాపం వలన కుటుంబ సభ్యులతోనూ, భార్య వైపు బంధువులతోనూ లేనిపోని గొడవలకు, వివాదాలకు సిద్ధమవుతారు. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారు వారి యొక్క మానసిక ఆందోళన నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే అనవసరమైన గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో వీరు ఈ వారంలో శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశివారి జీవితంలో అభివృద్ధిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని పూజించాలి. అలాగే శ్రీ దత్త చరిత్రను పఠించాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. శుక్రవారం రోజున లలిత సహస్రనామాన్ని పఠించడం వలన జీవితంలో అభివృద్ధిని పొందుతారు. ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీరు శని, రాహు, కుజగ్రహాలకు శాంతి పూజలను నిర్వహించుకోవాలి. పేదవారికి, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. మంగళవారం రోజున రావి చెట్టుకు 21 ప్రదక్షిణలు చేసి రాగి చెంబుతో నీటిని పోసి నమస్కరించుకోవాలి. అలాగే గోమాతకు నానబెట్టిన కందులను, శనగలను తినిపించాలి. సోమవారం రోజున పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం వలన వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, డిసెంబర్ 3వ వారంలో ఈ రాశివారు పొందబోయే 3 శుభవార్తలు ఏమిటి? అదేవిధంగా వీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? అలాగే జీవితంలో అభివృద్ధిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.